హాయ్ అందరికీ, నేను మీ పవన్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా చెరువు దగ్గర అయితే పిల్లనాయాలు అయితే చేపలు పట్టడానికి వచ్చారు. వాళ్ళని మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఎరా దొరికినాయి చేపలు? ఎవరు పట్టుకున్నారు? మీరు అందరూ కలిసి పట్టుకున్నారా? ఎక్కడ? ఈ కుంటలోనా? ఈ కుంటలో దొరికినాయా? బా కష్టపడినారు అయితే. ఒకసారి చూపిస్తారా మీ చేపలు ఎన్ని దొరికినాయో? ఎర్రమట్టలు ఏంటివి? ఎన్ని ఏం లేవునాయనా, ఎన్ని పక్క పిల్లలు ఎన్ని కొర్ర చేప దొరికింది. భలే అందంగా ఉన్నాయి కదరా మీరు పట్టిన చేపలు. స్టార్ ఫిష్ దొరికింది. స్టార్ ఫిషా? ఏడుంది? ఏది చూపి స్టార్ ఫిష్. ఎవరెవరికి ఇప్పుడు అవన్నీ? నేను కూడా మీతో పాటు నాకు ఇస్తారా? బా పిల్లలు అయితే బాగా కష్టపడి చాలా అయితే పోగు చేశారు, చూసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడ్ అనమాట, తూము దగ్గర నుంచి వచ్చే వాటర్లో ఈ చేపలు దొరికాయి. ఈ పిల్లలకి ఈ పిల్ల చేపలు సరిపోతాయిలేండి, బాగా ఉన్నాయి, భలే ఉన్నాయి, అసలు ముద్దుగా ఉన్నాయి. కడిగి ఆల్రెడీ దీన్ని కడిగి పెట్టారా? వీటిని ఇప్పుడే సూపర్ ఉన్నాయిరా, భలే ఉన్నాయిరా చేపలు. తినొద్దురా, పండగరా ఈరోజు. మొత్తానికి అయితే వీళ్ళు బాగానే సాధించి వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది. మీరు ఎవరెవరు చేపలు తింటారు ఇక్కడ? అందరు తింటారు చేపలు? తినకపోవాలా చెప్తా మీకు. బాగున్నా బాయ్. సరే, దాన్ని బాగా నీట్గా వదిలేంగా, అవసరం లేదురా నీళ్ళు. ఆ డబ్బాలు వేసుకో, అన్నీ ఒకటొకటి ఎగిరి పడుతున్నాయి. అవి నిదానంగా వేసుకోరి, వేసి చిన్న ఒకరే నలుగురు వేయాలనా? ఒకరు వేసుకుంటే చాలు అట. అన్ని జిలేబీలే. మరి ఇన్ని కడుక్కుంటూ పోయేది కదా పోయేసారి? కడుక్కున్నాం, సెకండ్ టైం కడగాల. అట్లా కాదు, ఏది తోమొచ్చు ఇసుకైతే బాగుంటుంది. పైన తోమేద్దాం, పైన తోమేసి నీళ్ళు పెద్ద పెద్ద చేపలు కింద ఉన్నాయి. ఇది జంపింగ్ చేస్తుంది. ఇది దసరాకి జంపింగ్ చేస్తుంది. ఇది దసరాకి ఈరోజు పోతున్నారా పొద్దుటికి? ఎవరెవరు పోతున్నారా? పోయి ఉయ్యాలలో వేస్తే ఊగుతాయి. ఓకే, చచ్చిపోయిందా? ఓకే, పదండి ఇంకా పదం ఇంటికాడ చేసుకుందాం పండి. ఇంకా ఏం లేదు. అటండి అంటే బాగున్నాయి, టేస్ట్ అయితే బాగుంది నిజంగా. తింటా అయ్యా, అటు చూస్తున్నావు.